గోషామహల్ డివిజన్లో ఇటీవల కూరుకుపోయిన నాలా అభివృద్ధి పనులను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు. నాలా నిర్మాణానికి 1,27,00,000 నిధులను మంజూరు చేసినట్లు మంత్రి చెప్పారు. నెల రోజుల్లో పనులు పూర్తి చేసేలా అధికారులు కార్యాచరణ సిద్ధం చేశారన్నారు. గోషామహల్ నాలా నుండి అఫ్జల్గంజ్ సిబిఎస్ వరకు అవసరం ఉన్న చోట మరమ్మతులు చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని నాలాల అభివృద్ధికి 750 కోట్లు కేటాయించి ప్రణాళికలు సిద్ధం చేశామని తెలిపారు. గోషామహల్, చాక్నవాడ, బేగం బజార్ తదితర ప్రాంతాల్లో చాలా చోట్ల అక్రమ కట్టడాలు వెలిశాయని, వాటన్నింటినీ గుర్తించి దశలవారీగా తొలగిస్తామని తెలిపారు. ఈ చాక్నవాడి నాలా మీకు అందరికీ తెలుసు. ఆ రోజు కుంగిపోయినటువంటి పరిస్థితులు కూడా తెలుసు. బట్ ఇమ్మీడియట్గా దీన్ని టేకప్ చేయడమే కాకుండా దీని వర్క్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది. 1,27,00,000 రూపాయలతోనే మరి కార్యక్రమాన్ని స్టార్ట్ చేసుకోవడం జరిగింది. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా, ఆటంకాలు లేకుండా మీకు 2 అవర్స్ దారుసలాం నుంచి ఈ ఎన్ రూట్ ఎక్కడైతే వస్తుందో అక్కడ దొడ్డి దగ్గర కూడా కొంత ఇబ్బంది ఉందని చెప్తుండ్రు. అది కూడా చెక్ చేయమని చెప్పినాం. బట్ ఇది అయిన తర్వాత కూడా కోఫ్ఖానా కానీ, బేగం బజార్, ఉస్మాన్గంజ్, కిషన్గంజ్, గురుద్వార్ 2.5 కిలోమీటర్. బట్ అది కూడా అంతా టెస్ట్ చేయమని చెప్పినాం. ఎందుకంటే ఇది ఇప్పటిదే కాదు, కొన్ని వందల సంవత్సరాలకి